మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక సెక్రటేరియట్ నిర్మాణం నాసిరకం, పిల్లర్స్ స్లాబ్స్ మినహా మిగతా మెటీరియల్ అంతా ఏ క్షణమైన పెచ్చులు ఊడి ఎవరి మీదైనా పడొచ్చు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తరహాలో మెటీరియల్ వాడారు. విజిలెన్స్ నివేదికలో సంచలన విషయాలు. 320 కోట్లతో కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ డివైజెస్ కొనుగోలు, ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే. సో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని సెక్రటేరియట్ నిర్మాణం అయితే చేపట్టింది. కానీ ఈ సెక్రటేరియట్ నిర్మాణంలో అయితే కనుక నాణ్యత లోపించింది. ఒక చోట అయితే కనుక పెచ్చులూడి కింద పడిపోయింది అని చెప్పి కూడా ఇక్కడ ఫోటో ఇచ్చారు, ఫైల్ ఫోటో. సో ఆ పడిపోయినది కూడా ఎక్కడి నుంచి పడింది, కింద దానికి సంబంధించిన ఆ ముక్క ఏదైతే పెచ్చులూడి పడిపోయిందో దాన్ని కూడా ఇచ్చారు, 2 ఫొటోస్. పిల్లర్స్ స్లాబ్స్ మినహా మిగతా మెటీరియల్ అంతా కూడా నాసిరకంగా ఉందని చెప్పేసి అంటున్నారు. దీనిపైన అయితే కనుక అంటే దీనికి సంబంధించి ముఖ్యంగా 320 కోట్లతో కంప్యూటర్లు, ఇతర డివైజెస్ అయితే ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే కొన్నారు అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ఒకసారి దీన్ని చూసుకుంటే కనుక అంటే విజిలెన్స్ వాళ్ళు ఏం చెప్పారు, తెలంగాణ సచివాలయ నిర్మాణంలో అనేక రకమైన నాణ్యత లోపాలు ఉన్నాయని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో అధికారులు గుర్తించారు. ఈ మేరకు సచివాలయ నిర్మాణంపై విజిలెన్స్ విభాగం నివేదికను ఆర్ఎండ్బి శాఖకు అందించారు. ఇటీవల సెక్రటేరియట్ పైకప్పు నుంచి పెద్ద పెచ్చు ఊడిపడింది. దీంతో సచివాలయ నాణ్యతపై నివేదిక ఇవ్వాల్సిందిగా ఆర్ఎండ్బి శాఖ ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే అధికారులు నిర్మాణం కోసం వాడిన మెటీరియల్ ను పరిశీలించారు. అనంతరం వాటి రికార్డులను పరిశీలించారు. వీళ్ళైతే కనుక ఆర్ఎండ్బి శాఖ ఆదేశించడంతో విజిలెన్స్ అధికారులు అయితే కనుక ఈ సెక్రటేరియట్ నిర్మాణం గురించి, దాంట్లో వాడిన మెటీరియల్ గురించి అయితే కనుక పూర్తిగా పరిశీలించారు. ఆ రిపోర్ట్ ని అయితే కనుక ఆర్ఎండ్బికి అందజేశారని కూడా ఇక్కడ ఇచ్చారు వార్త. మరి దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే కనుక తెలంగాణ సచివాలయ నిర్మాణంలో అనేక రకమైన నాణ్యత లోపాలు అయితే కనిపించాయి అని చెప్పేసి ఇచ్చారు ప్రధానంగా. మరి ఏదైనా సరే ఒక కట్టడం కడుతున్నాము అంటే అది చిన్న కట్టడమైనా పెద్ద కట్టడమైనా ప్రధానంగా ఉండాల్సింది నాణ్యత లేకపోతే ఎంత డబ్బు పెట్టి ఎంత పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నా కూడా ఎన్నో ఏళ్ళు నిలవవు, కుప్పకూలిపోతాయి. మరి ప్రతిష్టాత్మకంగా తీసుకొని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కట్టిన ఇంత పెద్ద సెక్రటేరియట్ సచివాలయము మరి నాణ్యత లోపాలు కనిపిస్తున్నాయి. దీంట్లో అసలే ఒక చోట పెచ్చు చాలా పెద్దది, పెచ్చు ఊడి కింద పడిపోయింది. ఆ ఫోటోలు కూడా ఇచ్చారు. మరి ఇంత నాసిరకంగా ఎలా కట్టారు, నాణ్యత ప్రమాణాలు పాటించకుండా అనేది అయితే కనుక ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గా ఉంది. ఎన్నో కోట్లు పెట్టి ఈ సచివాలయం అయితే నిర్మించడం జరిగింది. అందులోనూ ప్రధానంగా ఇందులో కొన్ని అంటే కంప్యూటర్స్, ఇంకా కొన్ని డివైజెస్ ఏవైతే కొన్నారో వాటికి ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే దాదాపు 320 కోట్లు పెట్టి కూడా కొనడం జరిగింది. మరి ఏ క్షణమైనా కూడా పెచ్చులు ఊడి కింద పడిపోయి మనుషుల మీద కూడా అంటే తిరుగుతూ ఉంటారు, అక్కడ ఎవరి మీదైనా పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మొత్తానికి చూసుకుంటే కనుక నాణ్యత లోపాలే, అంటే నాణ్యత ప్రమాణాలు లోపించడం వల్లే ఈ పెచ్చులు ఊడడానికి కారణం అని చెప్పారు. మరి ఇంకా ఆ రిపోర్ట్ లో పూర్తిగా ఇంకా ఏం విషయాలు చెప్పారు విజిలెన్స్ వాళ్ళు అన్నది తెలియాలంటే కనుక ఆర్ఎండ్బి శాఖ ఆ రిపోర్ట్ ని ఏదైతే కనుక విడుదల చేస్తుందో అప్పుడు కానీ అందరికీ తెలిసే అవకాశం లేదు. కానీ మొత్తానికైతే ఓవరాల్ గా చూసుకుంటే నాణ్యత ప్రమాణాలే లోపము. ముఖ్యంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తరహా మెటీరియల్ వాడారు అని చెప్పేసి విజిలెన్స్ పరిశీలనలో అయితే కనుక కొన్ని విషయాలు, సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయని ఇచ్చారు.